చిన్న బడ్జెట్లో మేము అనుకున్న బడ్జెట్లోనే మేము అనుకున్న డేట్స్లోనే మా ఆర్టిస్ట్ అందరూ మాకు సహకరించారు, టెక్నీషియన్స్ కూడా బాగా సహకరించారు. వాళ్ళ సహకారంతో సహాయంతో మేము చాలా చక్కగా ఈ సినిమా తీయగలిగాం. ఇందులో మాకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చక్కగా మాకు నటించారు, చక్కగా సహాయం ఇచ్చారు, మేము అడిగిన డేట్స్ ఇచ్చారు. మేము చేయమన్నంత నైట్ వర్క్ కూడా చేశారు. మాకు లేడీ ఆర్టిస్టులు కానీ జెంట్స్ ఆర్టిస్టులు గారు అర్ధరాత్రి 2 గంటలుగా చేయమంటే చేశారు. మా లక్ష్మీ నాయకుల గారు అయితే అర్ధరాత్రి 2 వరకు తాగుబోసాలు చేయాలంటే చేశారు. ఇక యూనిట్ వాళ్ళు అయితే సార్ 2 అయిపోయిందంటే సార్ ఒక 5 నిమిషాలు అంటే సార్ మీకోసం అవుతామని చేశారు. నేను 33 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నాను. 95లో ఇక్కడికి వచ్చాను. నేను నా ఫస్ట్ సినిమా నగ్నాల కన్వెన్షన్ గాజుబొమ్మ సినిమాతో నా జీవితాన్ని ప్రారంభించాను. కోన రవీంద్రనాథ్ దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్. అక్కడి నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా అడపదడప 2-3 సినిమాలు ఒకటి అలా చేసుకుంటూ వస్తున్నాను. నేను లాస్ట్ సినిమా ఓం సాయిరాం కూడా చేశాను. నేను ఎక్కువగా బేసికల్గా రైటర్ని. నేను రైటర్గా చాలా సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ చేసి పెట్టాను. అడపదడప సినిమా డైరెక్టర్గా డైరెక్టర్ చేస్తూ ఉంటాను. గోస్ట్గా డైరెక్టర్గా కూడా నేను 2-3 సినిమాలు చేశాను. ఈ మధ్యలో కూడా ఇది నా ఓన్ సినిమా. ఈ ప్రాజెక్ట్ మీరు చిన్న బడ్జెట్ ప్రారంభించారు. ఈ సినిమా నేను అసలు ఫస్ట్ వద్దనుకున్నాను. మా పిల్లలిద్దరూ ఈ సినిమా చేయాల్సింది నేను పట్టుబట్టారు. ఎందుకురా మనకి ఎందుకు ఈ రిస్క్, ప్రొడ్యూసర్స్ ఎంత రిస్క్ పడుతుంటారో నాకు తెలిసి వద్దని చెప్పాను. కాదు నువ్వు 32 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో డైరెక్ట్ కలపడే మేము మిమ్మల్ని డైరెక్టర్ చేస్తాం అని పెట్టుబడితో ఈ సినిమా చేయాలనుకున్నారు, చేశారు. బాగున్నాయి, పాటలు బాగున్నాయి. పాటలు లాగానే సినిమా కూడా ఉంటే డెఫినెట్గా ఆడుతుంది. ఆడియో రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారిని, సినిమా కథ, పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇచ్చిన సీతారామయ్య గారిని, ప్రొడ్యూసర్ పవన్ సామ్రాట్ వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకి సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వారు చాలా పట్టుదల, ఇందాక నేను మాట చెప్పి ఏం చెప్పారంటే 2 సునామీలు వచ్చినా కూడా ఈ సినిమా ఆగదని. నిజంగా ఒక పట్టుదలతో, ఒక సినిమా మీద ప్రేమతో ఆయన సినిమాని మొదలుపెట్టడం, దానికి వాళ్ళ అబ్బాయి పవన్ ప్రోత్సాహం అందించటం, అట్లాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యాదగిరి చాలా మంచి లిరిక్ రైటరు, అట్లాగే సింగరు, మ్యూజిక్ డైరెక్టరు. సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ లాగా ఒక మంచి సినిమాని తీసుకుంటారని మాత్రం అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి అందరికి కూడా మంచి పేరు, డబ్బు రావాలని కూడా కోరుకుంటున్నాను. చాలా పట్టుదల తీసుకొని సీతారామయ్య గారు నా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చి డిఐ చేశాము. నేను చేసేటప్పుడు ఒక సాంగ్ కూడా చూశాను కంప్లీట్గా. ఆ డిఐ అయ్యేటప్పుడు తాగుబోతు సాంగ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాలా, తాగే వాళ్ళందరూ చూడాలా. అది స్లోగా ఒక చిన్న తాగుడు అలవాటు ఆల్కహాలిక్గా ఎలా అయిపోతున్నారు అనే దాని తాత్పర్యం ఉంది దాంట్లో. చాలా బాగా నచ్చింది నాకు ఆ సాంగ్. అలాగే మొత్తం సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పని నేను భావిస్తూ, ఇకపోతే మన మ్యూజిక్ డైరెక్టర్ యాదగిరి గారు వారు సొంతంగా కూడా పాడారంట. మీరు సీతారామయ్య గారి జోష్ చూస్తే మీకు తెలిసింది. ఇలాంటి వాళ్లకు మీరు తప్పనిసరిగా మీడియా వారు కొంచెం ప్రోత్సహించి, ఇలాంటి 60 ఏళ్ళు వయసు వచ్చి కూడా 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉండి ఇంకా సినిమా తీయాలనే తపంతో పుత్రుని మన పవన్ ప్రోత్సాహంతో సినిమా తీసినందుకు వారిని అందరూ ఆశీర్వదిస్తారని చెప్పని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. ముందుగా అయ్యనైన అపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే ముందు ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. సాంగ్స్ ఈరోజు ముందుకు వచ్చాయి. దానికి కూడా ఆదిత్య వాళ్ళు ఈరోజు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు, ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తాం మీరు ప్రమోషన్ చేయండి అంటే ఎవరు వాళ్ళ పేరు చెడగొట్టుకోరు. అలాంటిది ఆదిత్య వాళ్ళ చిన్న సినిమా సాంగ్స్ బాగున్నాయి. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అయితే మీకు థ్యాంక్ యూ సార్. అండ్ మీకు సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ గురించి చెప్పాను, ఎంత జెన్యున్గా పర్టికులర్గా చేశారు. సీతారామయ్య డైరెక్ట్గా ఇందాకే మాట్లాడారు ఆయన ఎంత ఎనర్జీ అని. ఒకసారి మాకే అనిపిస్తుంది ఈ వయసులో అంత ఎనర్జీగా అది చేద్దాం అది తగలకపోయిన వల్ల తగులుతుంది. ఒకసారి కాన్ఫిడెంట్, ఆ నమ్మకం ఈరోజు డైరెక్షన్ చేసింది. ప్రతి విషయం క్షుణ్ణంగా మాకు ఇలా కాదు ఇలా అని అడిగి తెలుసుకొని చేసుకున్నారు. సో అంటే చాలా రోజుల తర్వాత గొప్పగా గౌరవంగా చెప్పుకున్న ఒక సినిమా అనిపించింది. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు కూడా ఈ సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోజుల్లో ఎలాంటి సినిమా వస్తుంది అందరూ తెలుసు. అలా కాకుండా అలా వద్దు, మనకి
ఎక్స్పీరియన్స్ సాంగ్ కూడా చేద్దాం, సాంగ్ కూడా వద్దుతారు. మన ఒక ఫ్యామిలీ సినిమా, మన ఫ్యామిలీ అందరూ చూసేలా ఉండాలి, గొప్పగా ఉండాలని చేశారు. వాళ్ళకి చేతనైన సాంగ్ చేశాను. ఒక సాంగ్ ఇక్కడే తాండూర్ అని పక్కన ఒక సాంగ్ చేశాను, భూకాలాస్ అని. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక్కడే వచ్చారు రాములు గారు అండ్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేశారు. సో ఇలాంటి మంచి సినిమాకు మంచి ఉంటుంది సార్ అన్నట్లు. మంచి సినిమాలకు తప్పకుండా థియేటర్ దొరుకుతాయని అంటున్నారు. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుద్ది. To giving me good opportunity to directors and producers, sir. Thank you, sir. Thanks a lot. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.